నా వాయిస్ క్లియర్‌గా ఉందా మీ అందరికి? ఆ! సో, అందరు రెడీగున్నారా? సో, ఈరోజే ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో, ఫస్ట్ టైమ్ మాకేం తెలీదు సార్. ఈరోజే మా ఫ్రెండో లేకపోతే మా బ్రదరో పిలిస్తే ఈరోజే ఫస్ట్ టైమ్ ఏందో తెలుసుకుందామని వచ్చాము అనే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సో, ఉంటే ఒకటి హ్యాండ్ రైజ్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయండి. ఓకే. థాంక్ యూ. ఓకే. స్టార్ట్ చేద్దాం మనం. సో, థాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఒక 30 మినిట్స్ అండి. దయచేసి కొంతమంది ఏదేదో పనులు చేసుకుంటూ వింటున్నారు. సో, అయితే మీ ఫ్రెండ్స్ ఈరోజు నాకు తెలుసు ఏదో మంచి అవకాశం ఉంది. ఇది వింటే నిజంగా మన జీవితాలు మారబోతున్నాయి. నెలకు ఒక 20, 30, 40, 50 సంపాదించుకోవచ్చు. ఒక మంచి బిజినెస్ ఉంది. లేదా ఒక మంచి అవకాశం ఉంది అని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచుండొచ్చు. సో, మరి ఈ అవకాశం మంచిదా? కాదా? మరి మనందరికి ఉపయోగపడుతుందా? లేదా? మనందరి జీవితాల్లో నిజంగా ఈరోజు మారడానికి ఈరోజు దేవుడిచ్చిన అవకాశం అవుతుందా? లేదా? అని తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వెస్ట్ ఏంటి అంటే అవకాశాలు చాలా అరుదుగా వస్తాయంట. అయి ఏ రూపంలో వస్తాయో తెలీదు గానీ, లక్ష్మీదేవి ఒక్కసారే తలుపు తడుతుంది. శని మాత్రం రోజు తడతా ఉంటదంట. మనము లక్ష్మీదేవి వచ్చినప్పుడే తలుపు మూసేసుకుంటాం. మిగతా అన్ని రోజులు మాత్రం తెరుస్తూనే ఉంటాం. అంటే తెరవడం అంటే ఏం లేదు. మనకొచ్చిన అవకాశాన్ని మనం శ్రద్ధగా వినియోగించుకోవడం. అందుకే దయచేసి కొంచెం మనకున్న చిన్న చిన్న పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక్క అరగంట పక్కన పెట్టడం వల్ల మనకొచ్చేటువంటి ప్రాబ్లమ్ అయితే ఏముండదు గదా! ఎందుకంటే ఈరోజు మనందరం జీవితంతో పోరాటం జేస్తున్నాం. పైసలు లెక్క. మరి అలాంటి అవకాశం ఈరోజు మనకి దేవుడు మీ ఫ్రెండ్ ద్వారానో లేదా రిలేటివ్స్ ద్వారానో, బ్రదర్ ద్వారానో, అక్క ద్వారానో, చెల్లి ద్వారానో పంపించాడు. నేనైతే 100% ఇక్కడ కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రం మీ అందరికీ ఒక బ్రదర్ గానో, ఫ్రెండ్ గానో ప్రామిస్ చేసి చెప్తున్నా. ఒక 30 మినిట్స్ తర్వాత 100% మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో 100% ఈరోజు మీకు మంచి జరుగుతుంది, నచ్చిద్దని నేనైతే అనుకుంటున్నా. 100%. మీరు ఒక 30 మినిట్స్ తర్వాత మీరు నన్ను అడగొచ్చు. నిజంగా ఇది నచ్చిందా లేదనేది మీకు క్లారిటీ కూడా ఇచ్చేస్తా. ప్రయత్నం చేస్తా. ఓకేనా? సో, మనం సెక్షన్‌లోకెళ్ళిపోదాం. ఒక 30 మినిట్స్ అసలు ఏంటి అవకాశం? ఈ అవకాశం తీసుకోవడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి? సో, మన జీవితం ఎలా ముందుకెళ్తుంది? ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మనం క్లారిటీగా తీసుకొని ముందుకెళ్దాం. సో, ఎవరు కూడా పక్కన పిల్లలతో మాట్లాడడం, టీవీలు చూడడం సో, అట్లాంటి పనులైతే చేయొద్దు దయచేసి. ఓకేనా? ఎందుకంటే మీకు ఇది వినడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. ఓకే. థాంక్ యూ. సో, అందరికి స్క్రీన్ వస్తుందనుకుంటున్నా. సో, ఫస్ట్ నా గురించి చెప్పాలి కాబట్టి నేను ఒక 5 మినిట్స్ జస్ట్ ఒక 2, 3 మినిట్స్ మాత్రమే. సో, నా గురించి పరిచయం చేసుకొని తర్వాత నేను సెక్షన్‌లోకి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న ఇమేజ్‌లో సో, ఆల్రెడీ ఈ ఫేస్‌కి, ఆ ఫేస్‌కి చాలా తేడా ఉంది. సో, ఒక 2 ½ ఇయర్స్ బ్యాక్ ఫేస్ ఇది. నా పేరు వెంకటేశ్వర్లండి. సో, మాది వచ్చేసరికి ఆంధ్రాలో ప్రకాశం జిల్లా. సో, ప్రకాశం జిల్లా అంటే ఇప్పుడు ఏపీ, తెలంగాణలో బాగా హాట్ టాపిక్‌గా మారింది ఏంటంటే వర్షాలు భయంకరంగా ఉన్నాయి. రైలు పట్టాలు కొట్టకపోయినాయి ఇప్పుడు. ఆల్రెడీ చాలా మునిగిపోయినాయి. కానీ మా ప్రకాశం జిల్లా వర్షమే లేదు. అంటే తుప్పర్లు పడుతున్నాయి. అంటే మా ఏరియాకి వర్షాలు పడడం అనేది చాలా రేర్ అన్నమాట.
అంటే వర్షాలు పండితేనే మాకు భూములు పంటలు కొనసాగుతా ఉంటాయి. దానివల్ల జీవన విధానం కొనసాగిస్తూ ముందుకెళ్ళేటువంటి ఏరియా మాది. అలాంటి ఏరియాలో నాన్న వ్యవసాయం చేస్తుంటారు. సో నాది స్టడీ పరంగా బీటెక్ కంప్లీట్ అయిందండి. సో చిన్నప్పటి నుంచి నాది ఒకటే డ్రీము. బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం తీసుకొచ్చుకోవాలి, అమ్మ నాన్న బాగా చూసుకోవాలి అనేది ఒక డ్రీమ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడుతూ ముందుకు వచ్చేవాళ్ళు. మరి అలాంటి వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా 100% బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో కష్టపడాను. చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకున్నాను. నా బీటెక్ కూడా 75% పాస్ అవుట్ అండి. మరి అలాంటి సిచ్యువేషన్ లో జనరల్ గా అందరూ ఏదైనా ఉద్యోగం కోసం వెళ్ళాలనుకుంటారు. నేను కూడా ఉద్యోగం కోసం అమీర్పేట వెళ్ళాను కోచింగ్ కోసం. ఎందుకంటే కోచింగ్కి వెళ్తే ఇంకా బెటర్ దాన్ మంచిది దొరికిద్దేమో అనే ఉద్దేశంతో. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, సో ఈ ఉద్యోగం చేస్తే జీవితంలో నా అమ్మ నాన్న నేను సరిగా చూసుకోలేను అని ఒక అర్థమైంది. దానికి రీజన్ ఏంటి అంటే వచ్చే ఇన్కమ్ కంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయనిపించింది నాకు చాలా మందిని చూస్తే అక్కడ. ఇదేదో కరెక్ట్ అయినటువంటి వర్క్ అవ్వట్లేదు, ఇది నాకు సెట్ అయ్యేటట్టు కాదు. సో నేను మళ్ళీ వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి జస్ట్ ఒక 10 డేస్ 20 డేస్ మాత్రమే ఉండి మళ్ళీ వెళ్ళిపోయి ఒక 10 లక్షలు అప్పు చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ లో కరోనా సిచ్యువేషన్ లో 7 లక్షల రూపాయలు లాస్ వచ్చి ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితులలో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ద్వారా ఈ ఆపర్చునిటీ నా దగ్గరకు వచ్చింది. ఈ ఆపర్చునిటీ నా దగ్గరికి వచ్చినప్పుడు జనరల్ గా నేను తీసుకోలేదు. తీసుకోపోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం చదువుకున్నాం కాబట్టి అన్ని నాకే తెలుసు అనేటువంటి స్వభావం చాలా మందికి ఎక్కువ ఉంటది. అది నాకు ఎక్కువ ఉంది. సో నేను నాకున్న ఈగోని ఒప్పుకుంటున్నా. ఆ సిచ్యువేషన్ లో ఆ ఇల్లేంది నాకు చెప్పేది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేశాను. బట్ 6 మంత్స్ తర్వాత ఏ ఉద్యోగాలు లేవు, ఏ ఆపర్చునిటీస్ లేక నేను ఒక మీటింగ్కి వెళ్ళి తెలుసుకొని ఆ తర్వాత ఈ కంపెనీ గురించి స్టడీ చేసి తర్వాత నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో మరి జాయిన్ అయిన 2.5 ఇయర్స్ తర్వాత నా జీవితం ఎలా మారిందంటే, సో రీసెంట్ గానే ఒక 6 మంత్స్ బ్యాక్ ఫారిన్ ట్రిప్ వెళ్ళాను థాయిలాండ్. ఏది కంపెనీ తరఫున ఫ్రీగా. చిన్నప్పటి నుంచి కనీసం చాలా మంది ఫ్లైట్ చూసుంటారు. కానీ నేనైతే కనీసం ఫ్లైట్ మొహం కూడా చూసాను. మరి అలాంటిది డైరెక్ట్ గా 5 డేస్ ఫారిన్ ట్రిప్ వెళ్ళి ఎంజాయ్ చేశాను. నిజంగా నాకు జీవితంలో అదొక స్వర్గం లాగా అనిపించింది. ఎందుకంటే పల్లెటూరులో తిరిగిన వ్యక్తి సడన్ గా ఫ్లైట్ ఎక్కి వేరే దేశానికి వెళ్ళినప్పుడు అట్లాగే అనిపిస్తుంది. మరి అలాంటిది ఫస్ట్ టైం నాకైతే చాలా ఎక్సైట్మెంట్, చాలా హ్యాపీ అనిపించింది జీవితంలో. ఇదొకటి. దాంతో పాటు చాలా మంచి ఎంజాయ్మెంట్స్ చేశాను. ఇలాంటి మంచి మంచి ఎంజాయ్మెంట్స్ అక్కడ చాలా వండర్ఫుల్ అనిపించింది. సో దాంతో పాటు మాకు చిన్నప్పటి నుంచి సెకండ్ హ్యాండ్ సైకిల్ ఉండేది. మా నాన్నకి అప్పుడు కొనిచ్చేవాడు అది మాకు. బట్ ఈ కంపెనీకి వచ్చిన తర్వాత నాన్న కోసం కొంచెం ఎక్కువ జర్నీ చేయలేకపోతున్నాడు, పొలానికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని ఒక 70,000 రూపాయలు స్పాట్ క్యాష్ కట్టేసి నాన్నకు బండి ఒకటి కొనిచ్చాను. సో దాని తర్వాత ఈ రోజు 2.5 ఇయర్స్ అవుతుంది. 27 రూపీస్ తో స్టార్ట్ చేసిన నేను ఈ రోజు 1 లాక్ ప్లస్ ఇన్కమ్, ఇంచుమించుగా 1,40,000 దాకా ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాను. అలాగే రీసెంట్ గా ఒక మంచి అవార్డు కూడా తీసుకోగలిగాను. సో అలాగే ఈ సక్సెస్ కి కారణమైన వ్యక్తులు చాలా మంది, నాకు సపోర్ట్ చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వ్యక్తుల్లో ఈ రోజు నేను భగవంతుడి కంటే ఎక్కువగా పూజించే వ్యక్తి సో మిస్టర్ రంజిత్ కుమార్ గారు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి నాలాంటి వ్యక్తులకి ఈ రోజు 3 లక్షల మంది పైగా ఉపాధి అవకాశం కల్పించారు. ఎన్నో మంది, ఎన్ని వేల మందికి, లక్షల మందికి ఈ రోజు లక్షల రూపాయలు అవకాశం ఇచ్చే, దాంతో పాటు ₹1,00,000 సంపాదించే అవకాశాన్ని తీసుకొచ్చి ఎంతో మందికి కార్లు ఇప్పిస్తున్నాడు, ₹1,00,000 డబ్బులు ఇప్పిస్తున్నాడు. ఈ రోజు ఎంతో మంది మన సొంత అన్న బ్రదర్స్ ఇలాంటి ఎంతో మంది కూడా మనకి హెల్ప్ ఉండరు. బట్ ఈయనకి ఎటువంటి సంబంధం లేకపోయినా సరే ఈ రోజు ఆయనకున్నటువంటి మంచితనం వల్ల ఎంతో మందిని లైఫ్ లో సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచనతో ఎంతో మందికి హెల్ప్ చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి అనమాట ఈ రంజిత్ కుమార్ అనే వ్యక్తి. ఆయన ద్వారా ఈ రోజు నాలాంటి వ్యక్తులు ఎంతో మంది వాళ్ళ పేదరికం నుంచి ఒక మంచి జీవితాన్ని తీసుకోగలిగారు. సో నేను 100% లైఫ్ టైం సార్కి రుణపడి ఉంటాను. ఎందుకంటే నా జీవితం ఎక్కడో ఉండాల్సినటువంటి నా జీవితాన్ని ఈ రోజు ఈ యొక్క మంచి జీవితానికి తీసుకొచ్చినందుకు. సో దాంతో పాటు సో మెయిన్ ఇంపార్టెంట్, సో ఈ రోజు మనందరం ఇక్కడ కనెక్ట్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్, సో ఈ రోజు చాలా మందికి పాపం ఏదో చేయాలి, ఏదో ఒక రకంగా సక్సెస్ అవ్వాలని ఆలోచన ఉంది. అదేంటి అంటే ఒక ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడినరీ గా మారాలి, నా జీవితం ఖచ్చితంగా బాగుండాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే వాస్తవానికి ఈరోజు మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేసాం. 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాలు, 30, 40, 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎంతో మంది కష్టపడుతూ జీవితం మారాలి, నా పిల్లల జీవితాలు మారాలని చెప్పేసి ఎంతో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజుకి అదే జీవితం అవుతుంది, కానీ ఇప్పటి వరకు మీ జీవితం మారలేదు. ఎందుకంటే మా జేజ్ఞాని మిడిల్ క్లాస్, మా నాన్న మిడిల్ క్లాస్, బట్ నేను మాత్రం మిడిల్ క్లాస్ కాకూడదనే ఉద్దేశంతో ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని మీకు కూడా చెప్పడం కోసం ఈ జూమ్ సెక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది.
సో ఈ రోజు నిజంగా 100% చెప్తున్నా, 30 సంవత్సరాల్లో మీ జీవితం మారకపోవచ్చు కానీ 30 నిమిషాల ద్వారా మీరు ఈ జూమ్ మీటింగ్ వినగలిగితే మాత్రం 100% నెక్స్ట్ మీ జీవితమే కాదు, మీ నెక్స్ట్ తరతరాల జీవితాన్ని మారడానికి ఇది ఒక్క గొప్ప అవకాశం. జీరో ఇన్వెస్ట్మెంట్, జీరో పెట్టుబడితో ఈ రోజు మీరు మీ పని మీరు ఏదైతే చేసుకుంటున్నారో ఆ పనితో పాటు పార్ట్ టైం గా ఏదైతే ఫ్రీ టైం దొరుకుతుందో, ఖాళీ టైం, జల్సాల టైం ఉందో ఆ టైంని మీరు రోజుకు ఒక 2 గంటలు 3 గంటలు టైం కేటాయిస్తే చాలు. నెక్స్ట్ 100% మీ ఫ్యూచర్ 100% మారబోతుందండి. ఈ రోజు మీరైనా నేనైనా దేని కోసం కష్టపడతామండి? అందరం పనిచేసేది మనకున్న అవసరాల కోసం, కోరికల కోసమే కదా పనిచేస్తాం. జనరల్ మనకుండే అవసరాలు ఏంటండి? నెలకి సరికి కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, రీఛార్జులు, ఇంటి రెంటు, పిల్లల బట్టలు, ఇంట్లో సరుకులు, ఫీజులు ఇవన్నీ కావాలి. వీటి కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ మనందరికీ కొన్ని కోరికలు ఉంటాయి. కోరికలు అంటే ఏంటి? మంచి ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్, పిల్లల చదువులు, అలాగే ఫారెన్ ట్రిప్స్ కావచ్చు, లేకపోతే ఇతరులకి హెల్పింగ్ నేచర్ కావచ్చు. వాస్తవం చెప్పాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడేది కేవలం నీడ్స్ అండ్ డ్రీమ్స్ కోసమే. జనరల్ గా మనలాంటి వాళ్ళు ఏం పని చేస్తారంటే కొడితే జాబే కొట్టాలనేసి కొంతమంది, లేదా జాబ్ రాకపోతే ఏదైనా బిజినెస్ చేసి డెవలప్ అవ్వాలని కొంతమంది. ఈ రోజు వాస్తవం చెప్పాలంటే జాబ్ లో, చిన్న చిన్న బిజినెస్లలో నిజంగా మనం ఎంత సంపాదిస్తున్నాం? కుదిరితే ఒక 10,000, 20,000, 30,000, 50,000, 70,000. అంటే ఏదైనా సరే ఒక సామాన్యుడు భారతదేశంలో యావరేజ్ గా 30,000+ ఇన్కమ్ సంపాదించడం అనేది చాలా గొప్ప విషయం. మరి అదే 30,000 రూపీస్ కి ఈ రోజు మీరు ఏం తీసుకోగలుగుతారు? గుండె మీద చేసుకుని ఒకసారి హార్ట్ఫుల్ గా సమాధానం చెప్పండి. నిజంగా నీడ్స్ వస్తున్నాయా, డ్రీమ్స్ వస్తున్నాయా అంటే ఏది రావట్లేదు. ఇంక్లూడింగ్ బయటికి వెళ్తే పండక్కి ఒక జత బట్టలు కొనాలంటే కూడా ఒక బట్టల షాప్కి వెళ్ళి మనం నచ్చిన డ్రెస్ కూడా కొనలేని పరిస్థితి. ఎందుకంటే అది కాస్ట్ ఎక్కువ ఉంటది. ఒక రెస్టారెంట్కి వెళ్ళి నచ్చిన తిండి కూడా తినలేనటువంటి పరిస్థితి. నిజం చెప్తాను హార్ట్ఫుల్ గా, ఈ రోజు ఇంకొక జీవితం ఉందా అంటే ఉండనే ఉండదు. మనకున్నది ఒకటే జన్మ ఫ్రెండ్స్. మానవ జన్మ కొన్ని కోట్ల జీవరాశుల తర్వాత పుట్టిన జన్మ మానవ జన్మ అంటారు. అలాంటి జన్మ నిజంగా మనకు దొరికిందంటే ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నట్టే మానవ జన్మ అనేది. మరి ఉన్నది ఒకటే జన్మ అయినప్పుడు ఉన్న ఒక్క జన్మలో కూడా మనం హ్యాపీనెస్ ని చూడలేకపోతున్నామంటే మనం ఎందుకు పుట్టడం అనేది ఒకసారి ఆలోచించండి. అదేంటంటే అంటే అలాగని ప్రతి ఒక్కళ్ళు కష్టాలు పడాలని రూల్ అయితే లేదు కదా. దేవుడు ఇంకొకరిని ఒకరిని అయితే పుట్టించాడుగా. అంటే ఒకరికి సక్సెస్, ఇంకొకరు ఫెయిల్యూర్ అనేది ఏమి ఉండదు కదా. అంటే ఈరోజు మన మైండ్ సెట్ ప్రాబ్లం వల్ల ఈరోజు చాలా మంది కాంప్రమైజ్ అవుతున్నారు బయట. ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? కారణం ఏంటి అంటే ఈరోజు బయట మీరు సంపాదించే సంపాదనకి, మీరు ఖర్చు పెట్టే ఖర్చులకి అస్సలు పొంతం లేదు. ఒకప్పుడున్న డబ్బులకి ఖర్చులకు సరిపోయింది. కానీ ఇప్పుడున్న ఖర్చులకి, ఇప్పుడున్న డబ్బుకి సంబంధమే లేదు. రాబోయే 2025 నాటికి అస్సలు సంబంధం ఉండదు. ఇంకా భారీగా పెరగబోతున్నాయి కాస్ట్ అనేది. ఇది మీరు ఒప్పుకోకపోయినా నిజమే. 100% చెప్తున్నా. మరి మన సంపాదన పెరిగేది ఎట్లా? ఒక్కసారి ఆలోచించండి. అసలు మన సంపాదన ఎందుకు పెరగట్లేదు? వాస్తవం చెప్పండి. ఈరోజు మనం కష్టపడుతున్నాం కదా, అయినా సంపాదన పెరగట్లేదు. కారణం ఏంటి? మనందరం ఒకటే పని మీద డిపెండ్ అయ్యి ఒక 30,000కి 50,000కి పని చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మహానుభావులు, చాలా మంది కోట్లు సంపాదించిన మహానుభావులు చెప్పింది ఒకటే, ఒక ఇన్కమ్ మీదే డిపెండ్ అవ్వకూడదు. సో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి అని చెప్తున్నారు. అలాంటి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజు కోట్లకి పడగలెత్తిన వాళ్ళే. మీ అందరికీ తెలిసిన విషయం మీద స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు ఈరోజు. అంటే ఒక పక్క కోట్లు సంపాదిస్తున్న వ్యక్తులే మళ్ళీ పార్ట్ టైం ఆల్టర్నేట్ ఇన్కమ్ సంపాదిస్తున్నప్పుడు, ఒక నెలవారీగా జీతం సంపాదిస్తున్న మనకు మాత్రం సెకండ్ ఇన్కమ్ కావాలా వద్దా? ఒకసారి ఆలోచించండి మీరు. నిజం చెప్పాలంటే వాళ్ళకంటే మనకే ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక నాగార్జున సినిమా తీస్తే ఒక 20 కోట్లు, 30-40 కోట్లు వస్తాయి. ఒక క్రికెటర్ గా ఆడుతున్నటువంటి విరాట్ కోహ్లీకి సంవత్సరానికి 40-50 కోట్లు వస్తాయి. 40-50 కోట్లు సంపాదిస్తున్నటువంటి వ్యక్తులే ఈ రోజు వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ సెకండ్ ఇన్కమ్ సోర్స్ వేస్ట్ చేయకుండా వాళ్ళ టైంని డబ్బు మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు డబ్బు మీద ఇన్వెస్ట్ చేయకూడదు మన టయాన్ని? ఒకసారి ఆలోచించండి. సో మరి నిజంగా వాళ్ళకంటే బాగా డబ్బులు సంపాదించాలని అందరికీ ఉంటది, మన అవకాశం లేదంటే. చాలా మందికి ఇక్కడ దేవుడు నాకంటూ ఒక్క ఛాన్స్ దొరికితే చాలు, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను ఈ భూమి మీద. ఎంతో మంది ఎగతాళి చేశారు, నీ జీవితం ఇంతేని. ఎంతో మంది ఈ రోజు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, కానీ నాకు ఒక్క అవకాశం ఇవ్వు దేవుడా, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను వ్యక్తులు ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ రోజు దేవుడు పంపించిన ఒక గొప్ప వరం డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యాపారం ఒకటి ఉంది. దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అని కూడా అంటారు.
ఈ రోజు మీరు గూగుల్లోనైనా యూట్యూబ్లోనైనా ఎత్తకండి, రూపాయి పెట్టుబడి లేకుండా మోసం చేయకుండా 168 సంవత్సరాల నుంచి 178 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి ఒక జీరో నుంచి హీరో స్థాయికి తీసుకెళ్లే ఒకే ఒక వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది 100% చెప్తుంది, గూగులే చెప్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం అని. మరి అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కి మరి ఇండియాలో ఫ్యూచర్ ఉందా అంటే 100% ఫ్యూచర్ ఉంది. నెక్స్ట్ 2025 నాటికి ఇండియాలో మోసం మోగబోతుంది డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం. ఇది చాలా మందికి తెలియదు, తెలిసిన సగం సగం మాత్రమే తెలుసు. ఎందుకోసం అంటే డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం అనేది అమెరికాలో స్టార్ట్ అయినప్పుడు 160 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. గత 33 సంవత్సరాల నుంచి మాత్రమే మన ఇండియాలో స్టార్ట్ అయింది, 1986లో 96లో. మరి అయితే మన ఇండియాలో మనం చెడుని ఎక్కువ నమ్ముతామా మంచిని ఎక్కువ నమ్ముతా అంటే చెడుని ఎక్కువే నమ్ముతాం మనం. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో ఎన్నో ఫేక్ కంపెనీలు మన దగ్గరికి వచ్చి మోసం చేయడం వల్ల ఈరోజు మంచిని నమ్మడానికి చాలా మంది నాకు తెలిసి ఇదంతా వేస్ట్ అది వేస్ట్ అని చెప్పేసి చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఇప్పటికి కూడా. సో మీ అందరికీ ఒకటే అడుగుతున్నా ఫ్రెండ్స్, ఈ రోజు ఏ సిస్టమ్ లో అయినా ఏ ఇండస్ట్రీలో అయినా ఈ భూమి మీద మంచి చెడు రెండు ఉంటాయి. ఉత్త చెడు ఉంటదన్న అబద్ధమే, ఉత్త మంచిది ఉంటదన్న అబద్ధమే. 100% భూమి మీద నడవాలి అంటే మంచి చెడు రెండు ఉండాలి. 100% ఏ ఇండస్ట్రీ అయినా చూసుకోండి, ఏ సెక్టర్ అయినా చూడండి, ప్రతి సెక్టర్ లో మంచి చెడు రెండు ఉంటాయి. ఈ సెక్టర్ లో కూడా మంచి చెడు రెండు ఉన్నాయి. దీన్ని గుర్తించడం కోసమే సెప్టెంబర్ 2016 9వ తారీఖు మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. రూల్స్ తీసుకొచ్చింది 2016లో, 2023 జూన్ 2021వ తారీఖు మాత్రం హైకోర్టులో ఒక చట్టం కూడా తీసుకొచ్చింది. ఎలాంటి కంపెనీలను ఉంచాలి, ఎలాంటి కంపెనీలు తీసేయాలనేటువంటి ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని ఈ రోజు ముందుకు తీసుకెళ్తా ఉంది. బట్ దీని పట్ల చాలా మందికి సగం సగం అవగాహన ఉన్న వ్యక్తులు చాలా మంది ఏమనుకుంటారంటే ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఫేక్ అంటున్నారు వాస్తవం చెప్పాలంటే. అదేంటంటే చాలా మంది యూట్యూబ్లలో కొన్ని మీటింగ్స్ విన్న తర్వాత కూడా కింద కామెంట్స్ కూడా చేయబడతారు చాలా మంది. నేను మిమ్మల్ని డైరెక్ట్ ఒకటే మాట్లాడుతున్నా, డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం నిజంగా ఫేక్ అనుకుందాం. మరి మీకు తెలిసిన మంచిది ఏదైనా ఉందంటే డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ లో ఫోన్ చేయొచ్చు. మీకు ఈ భూమి మీద పలానా సెక్టర్ మంచిది ఉందండి, డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం నిజంగా వేస్ట్ అండి, ఇది ఫేక్ అని మీరు ప్రూవ్ చేయగలిగితే డైరెక్ట్ ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ సగం సగం తెలిసిన వ్యక్తులు ఏం చేస్తారంటే నిజంగా ఇది వేస్ట్ అని చెప్పేసి చాలా మంది టైం వేస్ట్ చేస్తూ ఎంతో మంది కష్టపడుతూ నీటి నిజాయితీ వెళ్తున్న వాళ్ళ టైం కూడా ఆగం చేస్తా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఇండియన్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎలాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కింద కన్స్యూమర్ హెల్ప్ లైన్ గవర్నమెంట్ అని కొడితే మీరు గూగుల్లో మీకు కొన్ని గైడ్ లైన్స్ వస్తాయి. గైడ్ లైన్స్ ప్రకారం మీరు కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. సో ఇలా ఉంటే చూడండి, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 2025 నాటికి కొన్ని కోట్ల మందికి యూత్ కి భారతదేశంలో ఈ రోజు జాబ్స్ లేవు, మీ అందరికి తెలుసు. అలాంటి వాళ్ళందరికీ ఈ రోజు డెవలప్మెంట్ అవ్వడం కోసం మంచి అవకాశం కల్పించబోతుంది. ఈ రోజు జాబే ప్రపంచం అనుకుని చాలా మంది ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు, ఎందుకంటే సంపాదించడానికి వేరే సోర్సెస్ తెలియక. బట్ 100% ఈ భూమి మీద జాబ్ ఒకటి భవిష్యత్తు కాదండి. ఈ రోజు ఖచ్చితంగా 100% డబ్బున్న వాడికి మంచి జీవితాన్ని అనుభవించవచ్చు. అలాంటి డబ్బు సంపాదించడానికి మన చేతికి అవకాశాలు లేవు, మన నాన్నకు అవకాశాలు లేవు, కానీ మన దగ్గరకు వచ్చేకి మాత్రం 100% అవకాశాలు ఉన్నాయి. కానీ అవకాశాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల చాలా మంది ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ రోజు యూత్ చాలా మంది 74% లేడీస్ ఈ బిజినెస్ లో డెవలప్ అవుతున్నారు. అలాగే ఎన్నో న్యూస్ పేపర్స్, ఇవన్నీ వాళ్ళు ఏమి పిక్చర్లో వేయరు కదా. జనరల్ గా న్యూస్ పేపర్ లో అయితే వేస్తారా జనరల్ గా డైరెక్షన్ వ్యాపారం గురించి? ప్రతి సెక్టర్ లో మంచి చెడు ఉన్నట్టు దీనికి చెడు ఉండడం గుర్తించకపోవడం చాలా మంది మైనస్ పాయింట్. అలాగే దీని గురించి ఆల్రెడీ మహారాష్ట్ర అలాగే ఢిల్లీలో చాలా స్టేట్ లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం గురించి మనకి డిగ్రీలో ఒక చాప్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో కూడా మనకి డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం 2025 నాటికి 64,500 కోట్ల టర్నోవర్ చేయబోతుందంట. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎంత బిజినెస్ చేయబోతున్నాం రాబోయే రోజుల్లో. ఇది నమ్మితే కాక 100% రాబోయే 2 years లో మన భవిష్యత్తు తిరుగులేదు. ఎవరైతే నమ్మారో వాళ్ళ జీవితాలు ఈ రోజు బలంగా ముందుకెళ్తున్నాయి, ఎవరైతే నమ్మలేదో వాళ్ళ జీవితాలు అక్కడే ఉన్నాయి. ఎందుకంటే జీవితం అనేది నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటది. ఎందుకంటే 100% ఈరోజు చాలా మంది జీవితాలు మార్చుకున్నారు. ఇదేం కొత్త అయితే కాదు కదా, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈరోజు చాలా మంది భవిష్యత్తు మార్చుకున్నారు కాబట్టి మనం లైవ్ లో మాట్లాడగలుగుతున్నాం. అయితే నేను కూడా రీసెర్చ్ చేసి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే వెస్టేజ్ అనే కంపెనీ. మీరు చాలా మంది పదాన్ని ఆల్రెడీ విని ఉండొచ్చు. అవునా వెస్టేజా? నేను 3 సంవత్సరాల క్రితం చూశాను సార్, 2 సంవత్సరాల క్రితమే విన్నాను సార్ నేను. వెస్టీజ్ కంపెనీ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం స్టార్టింగ్ నేనే సార్ ఏరియాకి బిజినెస్ తీసుకొచ్చింది. మీకు తెలుసో తెలియదు అంటారు చాలా మంది.
మరి 2004 లో స్టార్ట్ చేసిన వెస్టీజ్ అనే కంపెనీ 20 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాల క్రితం వెస్టీజ్ నీ దగ్గరకు వస్తే నువ్వేం చేసావు కదా? ఒకసారి ఆలోచించు. నీకు 2004 తర్వాత కంపెనీ స్టార్ట్ అయింది బాగానే ఉంది. 10 సంవత్సరాల క్రితమో, 5 సంవత్సరాల క్రితమో, 3 సంవత్సరాల క్రితమో వెస్టీజ్ నీ దగ్గరికి వస్తే నువ్వేం చేసావు? అదే 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం వెస్టీజ్ అనే అవకాశాన్ని తీసుకున్న మహానుభావులు ఈరోజు 10 లక్షలు, 18 లక్షలు, 20 లక్షలు తీసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు గొప్పగా చూసుకుంటున్నారు. కానీ మనం మాత్రం అక్కడే ఉండి సూపర్, నేను ఎప్పుడో 5 సంవత్సరాల క్రితమే వెస్టీజ్ చూశాను సార్, మీకంటే నేనే సీనియర్ అని చెప్పుకుంటున్నాం గొప్పగా. మళ్ళీ ఏం ఉపయోగం? మీరు ఒకసారి ఆలోచించండి. పేదరికంలో ఇప్పటికీ మగ్గిపోతున్నా సరే ఒక పక్క, ఇప్పటికీ ఇంకా మన మైండ్ ఓపెన్ అవ్వట్లేదు చాలా మందికి. వ్యక్తిగత అవకాశం నీ దగ్గరికి వచ్చిందంటే నువ్వు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అది. ఆ పుణ్యం వల్ల నీకు వ్యక్తికి గొప్ప అవకాశం వచ్చింది వాస్తవం చెప్పాలంటే. మరి రూపాయి పెట్టుబడి లేకుండా ఈరోజు లక్షలు సంపాదించే అవకాశం ఎవరు ఇస్తారు సార్? మన సొంత అన్న, తమ్ముడు ఎవరు కూడా ఈరోజు రిలేటివ్స్ లో కష్టం ఉంటే దగ్గరికి వచ్చేవాడు లేదు. ఈ రోజు మనకంటూ ఏ రిలేషన్ లేకపోయినా సరే రూపాయి పెట్టుబడి లేకుండా ఖాళీ టైంలో లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించే అవకాశం మనకి ఇచ్చారు. 2004 కంపెనీ 25 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు 4 కోట్ల మందికి భవిష్యత్తునిచ్చిన కంపెనీ మహానుభావులు ఈ రోజు ముగ్గురు త్రిమూర్తులు. దాంతో పాటు ఈ రోజు 4 కోట్ల మందికి అవకాశం ఇవ్వడమే కాకుండా వ్యక్తిగత కంపెనీ, ఇండియన్ కంపెనీ ఈ రోజు 9 దేశాలకు వెళ్ళినటువంటి మొట్టమొదటి కంపెనీ వెస్టీజ్ కంపెనీ ఈ రోజు. అలాంటి గొప్ప కంపెనీని పట్టుకొని ఈ రోజు ఇంకా వెస్టీజ్ కంపెనీ ఉంటదా పోతే, ఊడిపోద్దా ఉంటని ఆలోచించేటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇంకా సొసైటీలో. చూసేవాడు చూస్తా ఉన్నాడు, ఎదిగేవాడు ఎదుగుతూనే ఉన్నాడు. కానీ మన పిల్లల భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు మాత్రం అక్కడే ఉంది మనం ఆలోచిస్తా ఉంటే. నమ్మి గట్టిగా పట్టుకున్న వాళ్ళ జీవితాలు ఏమో తలరాతలు మారిపోతూ ఉన్నాయి. సో ఈ రోజు మీరు తీసుకున్నటువంటి ఒక చిన్నపాటి నిర్ణయం రాబోయే 1 year 2 years తర్వాత 100% మన కుటుంబంలో ఒక గొప్ప జీవితాన్ని నలుపు నింపడానికి ఒక గొప్ప ఛాన్స్ అండి. 100% చెప్తా. సో మరి ఇలాంటి గొప్ప అవకాశం మీకు చాలా మందికి తెలియదు. దీంట్లో సర్టిఫికేట్స్ ఉన్నాయి లేదా, నిజంగా అన్ని ఉన్నాయి లేదా, చాలా మందికి డౌట్స్. అన్ని రకాల ఎవిడెన్స్ పకడ్బందీగా 100% సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా. నువ్వు కావాలంటే గూగుల్ అయితే ఒకసారి రీసెర్చ్ చేయి. వ్యక్తికి సంబంధించిన ఏ సర్టిఫికేట్ లేదో ఒకసారి నాకు ఫోన్ కొట్టండి. సో ఈ రోజు హెడ్ ఆఫీస్, న్యూఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంది. మన హెడ్ ఆఫీసు 10,000 పైన బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి దీంట్లో వెస్టీజ్ కంపెనీకి. సో మరి చూడండి ఒకసారి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళింది ఈ రోజు. మరి అవుట్ ఆఫ్ కంట్రీస్ లో వేరే వేరే దేశాల్లో కూడా మన ఇండియన్ కంపెనీ డెవలప్ అవుతుందంటే మన ఇండియన్ గొప్పతనం గురించి మాట్లాడుకోవాలి మనం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే బయట ఫారెన్ కంపెనీకి సపోర్ట్ చేస్తూ మన దేశానికి ఇండియన్ వెన్నుపోటు పొలుస్తా ఉన్నాం. అదేంటంటే నా దేశం గొప్ప, నా దేశం గొప్ప అని అదేది ఇష్టం ఉన్నట్టు చెప్తా ఉన్నాం. కానీ ఇష్టం ఉంటే మనం 1 రూపాయిని దేశానికి ఏ రోజైనా సపోర్ట్ చేశామా? కనీసం ఒక సంతృప్తి పక్కన పెడితే నీ వల్ల దేశానికి ఉపయోగం, కానీ అది కూడా చేయం మనం. ఒక కోల్గేట్ పక్కన పెడితే దేశానికి ఉపయోగం, అది చేయం మనం. కానీ దేశం మీద భక్తున్నట్టు నడుస్తున్నాం చాలా మందిని. ఎంతవరకు కరెక్ట్ ఇది ఆలోచించండి. ఈ రోజు ఒక ఇండియన్ కంపెనీ మన దగ్గరకు వచ్చింది. సో మరి ఈ రోజు నిజంగా మనం అలా అవకాశం తీసుకుని ముందుకెళ్తే మన జీవితాలు అలా మారబోతున్నాయి చూద్దాం. వ్యక్తిగత కంపెనీలో 450 రకాల హై క్వాలిటీ ప్రొడక్ట్స్ లో ప్రైస్ కు దొరుకుతాయి. అది కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, సొంతంగా తయారు చేసే కంపెనీ. మనకి హలాల్ సర్టిఫికేట్, ఫుడ్ సర్టిఫికేట్స్, జిఎంపి కానీ, ఐఎస్ఓ కానీ అనేక రకాల సర్టిఫికేట్స్ తోటి హై క్వాలిటీ తోటి మనకి ఈ కంపెనీ మనకి హై క్వాలిటీ సర్టిఫికేట్స్ తోటి ప్రొడక్ట్ మంచి ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అది కూడా ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం ఎన్ని రోగాలు తెచ్చుకుంటున్నాం బయట. మరి వెస్టీజ్ కంపెనీలో ఏం దొరుకుతుందంటే 1 ఆరోగ్యం దొరుకుతుంది, 2 సంపద దొరుకుతుంది. ఫస్ట్ ఆరోగ్యం గురించి మాట్లాడతాం. ఈ రోజు మనం బయట తీసుకుంటున్నటువంటి ఏదైనా సబ్బు, పేస్ట్, షాంపూ, ఎన్ని ప్రోడక్ట్ ఏదైనా కానివ్వండి, ఎవరు చెప్తే వాడుతున్నాం ఈరోజు మనం? మన అన్న చెప్పాడా, మన బంధువులు చెప్పాడా, ఎవరు చెప్తే వాడుతున్నాడు? లేదు కంపెనీలో ఏం కలిపితే నువ్వు వాడుతున్నావు, కోల్గేట్ ఏం కలుపుతున్నా నువ్వు వాడుతున్నావు, కానీ ఎవరికి తెలియదు. ఆయన కూడా షాప్కి వెళ్తున్నావు, మన అవసరం కాబట్టి తెచ్చుకుని వాడుతున్నాం. కానీ వెస్టీజ్ కంపెనీ దాంట్లో ఏం కలుపుతున్నారో దాని మీద రాసి ఉంచుతున్నారు, దానికి సర్టిఫికేట్ చూపిస్తున్నారు. దాంతో పాటు నీకు నచ్చకపోతే రిటర్న్ కూడా ఇస్తానంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అది కూడా మరి ఇంత అవకాశాన్ని కూడా పట్టుకొని కూడా ఈరోజు మనం మళ్ళీ అదే కెమికల్ ప్రోడక్ట్ వాడుకొని ఈరోజు క్యాన్సర్, బీపీలు, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటా ఉన్నాం. వాటి నుంచి దూరంగా ఉండడం కోసమే వెస్టీజ్ కంపెనీలో ది బెస్ట్ సప్లిమెంట్స్ ఉన్నాయండి మన దగ్గర.
ఈరోజు బీపీలు, షుగర్లు, గ్యాస్ట్రిక్, హార్ట్ ప్రాబ్లం, పిల్లలేని సమస్యలు, లేడీస్ సమస్యలు, ఏ టు జెడ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ప్రకృతిని తయారు చేసినటువంటి ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇంక్లూడింగ్ 100% చెప్పగలను, డాక్టర్స్ కూడా క్లియర్ చేయనటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు వెస్టీజ్ లో ఉన్న సప్లిమెంట్స్ చాలా మందికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయినాయి. బట్ ఈరోజు చాలా మంది దీంట్లో నెగిటివ్ కూడా ఎదుగుతున్నారు. ఎందుకు సార్ నెగిటివ్ ఎత్తకడం? ఈ రోజు మన దేశనాయన ఉన్నాడు, మన దేశనాయన ఆ రోజు హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ హాస్పిటల్ లేవు, కొండకెళ్ళి 4 ఆకులు పీకొచ్చుకొని నూరుకొని నవ్వి తినేటోళ్ళు ఆ రోజు చాలా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు. బట్ ఈ రోజు మనకి ఫ్యాషన్ అని చెప్పేసి హాస్పిటల్ చుట్టి వెళ్తా ఉన్నాం. మన పక్కనోడు ఒక హాస్పిటల్కి వెళ్తే మనం వాళ్ళ హై క్వాలిటీ హాస్పిటల్కి వెళ్తాం, అంటే పోటీ పడుతున్నాం హాస్పిటల్లో కూడా. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం పోటీ పడట్లేదు. అదేంటంటే చిన్న చూపు చూస్తారేమని బాధ. సో ఎప్పుడు కూడా మన దేశానికి ఆయుర్వేదం పుట్టినీళ్ళంట. దయచేసి మన దగ్గర ఉన్న ప్రతిది కూడా బయట దొరికే ప్రకృతి నుంచి తయారు చేసిందే. దాంతో పాటు మనం న్యాచురల్ గా వాడేటువంటి డైలీ నీడ్స్ ఏదైతే ఉన్నాయో పేస్ట్లు కానీ లేకపోతే షాంపులు కానివ్వండి, లేకపోతే పెయిన్ క్రీమ్స్, ఫేస్ క్రీమ్స్ చాలా మంది వాడుతుంటారు. వంటలోనే ఒక వంటలోనే ఎంత డిసైడ్ చేసిద్దంటే మన బాడీలో ఉన్నటువంటి అనేక రకాల రోగాన్ని దూరం చేసేది వంటలోనే. ఈరోజు చాలా మందికి రోగాలు కొని తెచ్చేది కూడా వంటలోనే. అలాంటి వంటలోనే ఈరోజు బయట డేంజర్ పొజిషన్ లో ఉంది. సో అలాంటిది మన దగ్గర మంచి నూనె దొరుకుతుంది, బట్టల లిక్విడ్, అంట లిక్విడ్. ఈరోజు లేడీస్ కి క్యాన్సర్ ఎక్కువ రావడానికి గల రీజన్ ఏంటంటే ఈ బట్టల సోపులు, అంట్ల సోప్స్, తర్వాత వాళ్ళు పీరియడ్స్ సమయంలో వాడే ప్యాడ్స్ చాలా డేంజర్ పొజిషన్ లో ఉంది. పిల్లలు పుట్టకపోవడానికి, గర్భసంచి ప్రాబ్లం, బీచ్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవే ప్రాబ్లమ్స్. అలాగే మన దగ్గర టీ పొడి, కాఫీ పొడి, పిల్లలకు సంబంధించినటువంటి ఈ బూస్ట్ హార్లిక్స్ లాంటి పొడి ప్లేస్ లో కూడా మన దగ్గర ఒరిజినల్ మంచి ప్రోటీన్ పౌడర్స్ కానివ్వండి, అలాగే పేస్ట్ బ్రష్లు, అలాగే వాటర్ ప్యూరిఫైయర్, అలాగే కాస్మోటిక్స్, అగ్రికల్చర్. చూడండి సార్, ఈ రోజు ఒక మంచి ఆరోగ్యం ఉండాలంటే గాలి, నీరు, ఆహారం 3 కావాలి. ఆ 3 వ్యక్తుల్లో దొరుకుతున్నాయి సార్. గాలి కోసం మిషన్ ఉంది, వాటర్ కోసం మిషన్ ఉంది, ఫుడ్ కోసం మంచి ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అన్ని రకాల నేచురల్ సప్లిమెంట్స్ మన దగ్గర అవైలబుల్ గా దొరుకుతున్నాయి. మరి గ్యారెంటీ ఏంటి నిజంగా ఆర్గానిక్ అని? ఇక్కడ మీరు ఆల్రెడీ లైవ్ లో చూస్తున్నారు, మొత్తం కూడా 100% ఇక్కడ మీకు విత్ డెమోస్ లైవ్ లో ఉంటుంది మొత్తం కూడా. సో ఇప్పుడు ఎవరికైతే నిజంగా డౌట్ ఉందో మీరు డైరెక్ట్ గా కలిసి మీకు డెమోస్ కూడా క్లారిటీ ఉంటుంది మళ్ళీ. అయితే బయట మార్కెటింగ్ దీని తేడా ఏంటి మరి? బయట బాగా ఉంది, బయట కెమికల్, మంది న్యాచురల్, ఓకే బాగానే ఉంది. మరి దీనివల్ల మనకేంటి ఉపయోగం అంటే బయట వాడే ప్రొడక్ట్ ఒక కంపెనీ తయారు చేసినందుకు 30 రూపీస్ ఉంచుకుంటే వాడి లాభాలు ఉంచుకున్న తర్వాత వాడు మార్కెట్ కి రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, హోల్సేలర్, షాపు ప్లస్ అడ్వర్టైజ్మెంట్ వీళ్ళందరినీ మారిన తర్వాతే మన దగ్గరకు వస్తుంది. అంటే 30 రూపాయలు కంపెనీకి పడితే మన దగ్గరకు వచ్చి 100 రూపాయలు అవుతుంది. అంటే మిడిల్ 70 రూపాయలు ఎడిపోతున్నాయి. ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు, షాపులు, హోల్సేలర్స్, స్టాకిస్ట్ వీళ్ళందరూ పంచుకుంటున్నారు. అంటే ప్రొడక్ట్ లో క్వాలిటీ మారట్లే, ఓన్లీ ప్రైసే మారుతుంది. అంటే మనకి ఇచ్చిన 100 రూపాయలు వీళ్ళందరూ గొప్పలు అవుతున్నారు. మనం మాత్రం వాళ్ళకి చప్పట్లు కొట్టు, దండలు వేస్తూ, వేళలు వేస్తే హ్యాపీగా నువ్వే మహారాజు, నువ్వే దేవుడు రానాయన, నువ్వే ప్రతిభ అని చెప్పేసి హ్యాపీగా చప్పట్లు కొడుతున్నాం. కానీ మన కుటుంబం కోసం మాత్రం ఆలోచించట్లేం మనం. బట్ నేను చెప్పే వ్యాపారం ఏంటి? ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంలో వ్యక్తి కంపెనీ కూడా తయారు చేస్తుంది సామాన్లు, బట్ బయట వాళ్ళేమో కెమికల్ తయారు చేస్తారు. నేను మాత్రం మీకు ఎటువంటి హామీ లేనటువంటి ప్రొడక్ట్ మాత్రమే తయారు చేస్తాను. నేను కూడా 30 రూపాయలు లాభం ఉంచుకుంటాను. కానీ నేను ప్రొడక్ట్ మాత్రం డైరెక్ట్ గా మీకు ఇస్తాను. అంటే మీ అంటే ఎవరు? మనం కస్టమర్స్. కస్టమర్ కూడా ఇక్కడ 100% ఎంఆర్పీ ఉంటుంది, 100 రూపాయలకి కొనాలా. మరి తేడా ఏంటి సార్ అంటే ఇక్కడ ఎవరైతే కస్టమర్ మనం వాడుకోని ఎంఆర్పీకి నచ్చితే ఫ్రీగా ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు సబ్మిట్ చేస్తే ఆ మిడిల్ లో ఉన్నటువంటి 70% మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏముంది సార్ ఇక్కడ? ఇంకా ఇంతకాలం నేను వాడిన సంతూర్ సోప్ ప్లేస్ లో ఒక హై క్వాలిటీ సోప్ వాడుతున్నాను. దానికి కానీ నాకు నచ్చితే నేను ఫ్రీగా మెంబర్షిప్ తీసుకొని నచ్చిన విషయాన్ని 10 మందికి చెప్పడం వల్ల నాకు 70% వాటా వస్తుంది కదా. మరి దీంట్లో ఏం ఫేక్ ఉంది, ఏం మోసం ఉంది? ఇది అర్థం కాక చాలా మంది బయట ఇది వేస్ట్, అది వేస్ట్, ఇది ఫేక్, అది ఫేక్ అని పాపం ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. రీసెర్చ్ చేస్తున్నారు చాలా మంది. ఇంతకాలం నువ్వు సంతూర్లో ఏం రీసెర్చ్ చేసి వాడారు? కోల్గేట్ లో ఏం రీసెర్చ్ చేసి వాడారు? మీరు ఎవరు చెప్తే వాడారు? ఏదో ఒక హై క్వాలిటీ వస్తువు తయారు చేసి డైరెక్ట్ గా కంపెనీ మనకి పంపిస్తే వాడుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఒక 40%, ఎవరికన్నా సహాయం చేస్తే ఒక 30%, 70% నేను మీ అకౌంట్కి వేస్తానని చెబుతుంది. దీంట్లో ఏముంది కాదు? ఇంతకాలం ఒక రెస్టారెంట్ గురించి పబ్లిసిటీ చేసావు, ఒక హాస్పిటల్ గురించి పబ్లిసిటీ చేసావు, ఒక సినిమా గురించి కూడా నువ్వే పబ్లిసిటీ చేసావు. మరి వాళ్ళందరికీ డబ్బులు వెళ్ళినాయి, కానీ ఏ రోజు మాత్రం నువ్వు క్వశ్చన్ అడగలే.
కానీ ఈ రోజు నీ కుటుంబం కోసం డబ్బులు వస్తాయంటే మాత్రం క్వశ్చన్ అడుగుతున్నావు. నీకు ఏం కలుపుతారు కాక దాంట్లో ఏం కలుపుతారు అని రీసెర్చ్ చేస్తున్నావు. ఇంకా ఏం ఆలోచించాలి మనం? మన కుటుంబం ఎక్కడ బాగుపడాలో ఒకసారి ఆలోచించండి. సో కేవలం వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ 10 మందికి కేవలం సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు మన జీవితాలు మారబోతున్నాయి. నిజంగా ఎవరికైతే నిజంగా ఈ షాప్ మార్చుకోవడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉందనేది ఒకసారి మీరు ఆలోచించండి. మరి నిజంగా దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి? సరే బాగుంది సార్, అంత బెనిఫిట్ బాగానే ఉంది. దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే చాలా ఈజీ అండి. సో ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో జాయినింగ్ ఫీ జస్ట్ కేవలం కేవైసీ కోసం మాత్రమే ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి ప్రూఫ్ తీసుకుంటారు అంతే. అంతకు మించి ఏం అవసరం లేదు. మరి వెస్టీజ్ బిజినెస్ నేను ఎందుకు చేయాలి? వెస్టీజ్ బిజినెస్ ఎందుకు బెస్ట్ అంటే ఇక్కడ ఎటువంటి రూపాయి పెట్టుబడి లేదు. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదని అడగరు. మీ టైం మీ చేతిలో ఉంటుంది, మీకు నచ్చిన టైంలో చేయొచ్చు. మీకు ఇక్కడ బాస్ మీరే. ఇక్కడ ఏజ్ లిమిట్ ఏమి ఉండదు, 18 సంవత్సరాలు ఎవరు ఉంటే చాలు. అలాగే మంచి కావాల్సినంత డబ్బు సంపాదించుకోవచ్చు. మెయిన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్. ఎప్పుడైతే మీకు ఒకళ్ళు ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఏదైనా జరిగి చనిపోతే 1,00,000 నుంచి 5,00,000 ఇన్సూరెన్స్ అనేది ఒకరు ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటు మనకి ఏదైతే చనిపోతామో ఆ ఇన్కమ్ దగ్గరే మన కుటుంబానికి ట్రాన్స్ఫర్ చేసే సిచ్యువేషన్ ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ జనరేషన్ ఇన్కమ్ అంటే మనం చేసినా చేయకపోయినా మన కుటుంబానికి ఒక ప్యాసివ్ ఇన్కమ్ వెళ్తుంది సార్. ఈ రోజు కేవలం చాలా మంది నాకు వచ్చింది పని చేస్తే వచ్చింది చాలా డబ్బులు అనుకొని పని చేయడం వల్ల ఇంట్లో వాళ్ళు అనాథలు అయ్యారు చాలా మంది. ఎందుకంటే చాలా మంది బాయ్స్ ఇలాగే ఆలోచిస్తున్నారు, ఈ రోజు నేను పని చేస్తే డబ్బులు వస్తే నా కుటుంబంతో పని లేదని. కానీ ఈ రోజు వాస్తవం చెప్పాలంటే మీకు ఏదైనా జరిగితే తర్వాత మీ కుటుంబం పరిస్థితి అని ఎవరు ఆలోచించట్లే. ఈ రోజు వెస్టీజ్ అనే కంపెనీ ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎందుకు టేకప్ చేస్తున్నారు? కారణం ఏంటంటే కేవలం ట్యాక్స్ ఇన్కమ్ కోసమే. మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదండి, కానీ మనం పోయిన తర్వాత మన కుటుంబానికి డబ్బు అయితే కావాలి కదా. ఆ డబ్బు కోసం చాలా మంది పార్ట్ టైం చేస్తున్నారు. అలాగే రెస్పెక్ట్, ఈ రోజు సొసైటీలో కావాల్సిన రెస్పెక్ట్ దొరుకుతుంది. ఇతరులకి హెల్పింగ్ చేయొచ్చు, దానితో పాటు ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ లైఫ్ కూడా ఇవ్వచ్చు. ఇంతకు మించి ఏం కావాలి సార్ మనకి? రూపాయి పెట్టుబడి లేకుండా ఎవరిని మోసం చేయకుండా ఇప్పుడు దాకా వాడిన సబ్బు పేస్ట్ మారిస్తే మన జీవితాలు మారతాయి అనుకున్నప్పుడు, మనకి ఇన్ని బెనిఫిట్స్ అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు మారకూడదు? మనం ఎందుకు చేయకూడదు? మనకి ఎందుకు వాడకూడదు? ఒక్కసారి ఆలోచించండి. ఇట్లా మీరు స్టార్ట్ చేయడం వల్ల ఈ కంపెనీలో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? షాప్ మార్చడం వల్ల. మరి ఇంతకాలం మీరు బయట వాడారు, మరి ఇప్పుడు వాడటం వల్ల మీకు ఏంటి లాభం అంటే బయట మీరు ఎంతకాలం వాడారు కేవలం ఎంఆర్పి మీదే కొన్నారు, కానీ వెస్టీజ్ లో మీకు 10 నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది. బయట మీరు ఎంతకాలం సామాన్లు కొన్నారు, కానీ అక్కడ మాత్రం ఎవరు కూడా మళ్ళీ ఫ్రీ సామాన్లు ఇవ్వలే. కానీ వెస్టీజ్ కంపెనీలో మాత్రం మీకు స్పాట్ లో 10% సామాన్లు ఫ్రీ ఇస్తారు. నెక్స్ట్ బయట మీకు ఎవరైనా క్యాష్ బ్యాక్ ఇచ్చారండి, ఎవరైనా కమిషన్ ఇచ్చారండి, కానీ వెస్టీజ్ లో మాత్రం 5 to 16% మీకు బోనస్ లాగా కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. బయట ఎవరన్నా మీకు ఒక 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ ఇస్తారండి, కానీ వెస్టీజ్ కంపెనీలో మాత్రం 4 నెలలు కొంటే 1 నెల కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. ఇంతకంటే ఏం కావాలి సార్? అందులో బెస్ట్ క్వాలిటీ, బయట మాత్రం కాంప్రమైజ్ అయిపోవాలా. సో దానితో పాటు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మంచి మంచి గిఫ్ట్లు, ఓచర్స్ కానివ్వండి, గిఫ్ట్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అవకాశం ఇస్తుంది. సో వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మన తలరాతలు మార్చుకోవడానికి, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వడానికి రూపాయి పెట్టుబడి లేకుండా ఇక్కడ ఛాన్స్ దొరుకుతుందండి. ఎంత గొప్ప అవకాశం చూడండి. ఈ రోజు సామాన్లు వాడుకోవడం వల్ల నా ఆరోగ్యం నాకు వస్తుంది, దానితో పాటు డిస్కౌంట్లు వస్తున్నాయి, ఫ్రీ సామాన్లు వస్తున్నాయి, కమిషన్ వస్తుంది, 4 నెలలకు ఒకసారి ఫ్రీ అవకాశం వస్తుంది, బెస్ట్ క్వాలిటీ వస్తుంది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు వినాల్సింది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఒక అవకాశం ఉందండి. అదేంటంటే సంవత్సరానికి 3 సార్లు ఫారెన్ ట్రిప్. ఇన్ని రోజులు నేను సబ్బు రుద్దిన, నురుగు వచ్చింది, ఏమి రాలే. పేస్ట్ రుద్దిన, అదే నురుగు వచ్చింది, అయినా ఏం కాలే. కానీ ఇక్కడ మార్చడం వల్ల, వెస్టీజ్ కంపెనీలో మార్చడం వల్ల ఈ రోజు నురుగుతో పాటు నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళగలిగా. అదే నురుగుతో పాటు ఈ రోజు 16 లక్షల రూపాయల మహేంద్ర 3X కారు కూడా కొనగలిగా. ఒక్కసారి ఆలోచించండి మీరు. దాంతో పాటు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక మంచి ఇల్లు కూడా కట్టబోతున్నా. అంటే వెస్టీజ్ కంపెనీలో సబ్బు పేస్ట్ రుద్దితే నురుగు ఒకటే కాదు బాస్, నురుగుతో పాటు ఫారెన్ ట్రిప్ వస్తుంది, డబ్బు వస్తుంది, కార్ వస్తుంది, ఇల్లు కూడా వస్తుంది సొంతంగా. ఇంత బెస్ట్ కంటే ఇంకెక్కడ దొరుకుతుందో ఒకసారి ఆలోచించండి. ఈ రోజు కన్నా మీరు నిర్ణయం తీసుకోకపోతే, ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ రోజు ఒక 67,000 దగ్గర ఒక పర్సన్ చనిపోతే వాళ్ళ భార్యకి ఈ రోజు 84,000 రూపాయలు వస్తున్నాయి, ఆయన ఉన్నా లేకపోయినా. అలాగే సుదర్శన్ మహంతి గారు ఈ రోజు ఆయన 7 లక్షల రూపాయల దగ్గర చనిపోతే వాళ్ళ భార్యకు 14 లక్షల రూపాయలు వస్తున్నాయి. మరి మీ కుటుంబ పరిస్థితి ఏంటి?
ఒకవేళ అనుకోకుండా మనకి ఏదైనా జరిగితే నీ కుటుంబానికి సెక్యూరిటీ ఉందా లేదా, లేదు నేను ఎవరి కోసమో పనిచేస్తానంటారు. ఒకసారి ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఈ రోజు నాలాంటి వందల మంది, వేల మందికి, లక్షల మందికి ఈ రోజు ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప దేవుడు ఈ రోజు నా దృష్టిలో. ఎందుకంటే సహాయం చేసే ప్రతి ఒక్క వ్యక్తి దేవుడితో సమానం. మరి అలాంటి వ్యక్తి నాకు ఖచ్చితంగా రంజిత్ సార్ దేవుడితో సమానం. అలాంటి వ్యక్తి ఈ రోజు 10th క్లాస్ ఫెయిల్ అండి. ఒకసారి ఆలోచించండి, ఫాదర్ చనిపోతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని 10th క్లాస్ లో ఈ రోజు నెలకి 7 లక్షల రూపాయల పైన నెల ఆదాయం తీసుకుంటూ, కోటి రూపాయల కార్లు తిరుగుతూ, 3 కోట్ల పైగా ఈ రోజు ఇల్లు కట్టడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, ఒక 10th క్లాస్ చదువుకున్న వ్యక్తికి ఈ రోజు అంత అవకాశాన్ని తీసుకొని అంత గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు మరి మనకెందుకు అవ్వదు? ఒకసారి ఆలోచించండి. సో దాంతో పాటు ఈ రోజు నేను అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులలో చాలా మంది తీసుకొని ఈ రోజు కష్టపడుతూ, ఈ రోజు ఒక చదువు లేని వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ కేవలం 9 నెలల్లోనే 76,000కి వెళ్ళిన వ్యక్తి ఉన్నాడు. అలాగే ఒక పెయింటింగ్ చేసే వ్యక్తి ఈ రోజు నెలకు 62,000కి వెళ్ళిన వ్యక్తి ఉన్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా కేవలం 4 months, 5 months, 6 months, 7 months, 1 year క్రితం జాయిన్ అయిన వ్యక్తులు ఎక్కువ మంది సక్సెస్ అయిన వాళ్ళు నా టీంలో చాలా మంది ఉన్నారు. దానితో పాటు పోలిస్తే ఈ రోజు చాలా మంది ఎంప్లాయీస్ ఈ రోజు మన టీంలో చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐగా జాబ్ చేసి రీసెంట్ గా రిటైర్డ్ అయ్యి అంత గొప్ప హోదాలో ఉన్న వ్యక్తి కూడా ఈ రోజు ఎంతో మంది పేద వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఒక వ్యక్తి. సో ఈ రోజు ఈ బిజినెస్ టేకప్ చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు మన టీంలో, ఎంతో మంది ముందుకెళ్తా ఉన్నారు. అలాగే లేడీస్ ఈ రోజు వంటగదికి కేవలం బట్టలు ఉతకడానికి, వంటగదికి మాత్రమే పరిమితం కాదు, మాకు కూడా 100% సక్సెస్ అవ్వడానికి ఒక అవకాశం ఉంది, దేవుడు ఇచ్చాడని ప్రూవ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎంతో మంది ఈ రోజు సక్సెస్ అయిన లక్ష్మీదేవులు చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులలో స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఈ రోజు మిషన్ కుట్టుకుంటూ ఈ బిజినెస్ లో బయటకు వచ్చి సక్సెస్ అయిన లేడీస్ ఉన్నారు ఎంతో మంది. అంటే ఏ చదువు లేనటువంటి లేడీస్ సక్సెస్ అయ్యారు, చదువుకున్న స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. కానీ మనం మాత్రం చేయం. ఎందుకోసం అంటే మనకి ఇది వేస్ట్. ఇది చాలా మందిలో ఉండే మైండ్ సెట్. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు మీ మైండ్ మార్చుకోకపోతే రేపటి రోజు ఖచ్చితంగా చాలా ఏడవలసిన అవసరం వస్తుంది. మీరు ఒక్క రోజు లేట్ చేసినా సరే 100% చెప్తున్నా, మీరు కూడా రాబోయే రోజుల్లో నేను కూడా 2 సంవత్సరాల క్రితం వ్యక్తి చేశానని చెప్పుకోవడానికి తప్ప మన కుటుంబానికి మనం ఏమి ఇవ్వలేము. ఎవరైతే గట్టిగా పట్టుకొని నమ్మి బిజినెస్ లో ముందుకెళ్తారో 100% 1 year, 2 years లో వాళ్ళ జీవితం పక్కా మారుతుంది. మీరు చూస్తున్నాను బాస్ అంటే 2024 వచ్చింది, 2025 వస్తుంది, 2026 వస్తుంది, 30 కూడా వస్తుంది. కానీ క్యాలెండర్ మాత్రమే మారిద్ది, నీ వయసు మాత్రమే పెరిగిద్ది తప్ప జీవితంలో మార్పు మాత్రం రాదు. మార్పు ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు నమ్మి వచ్చిన అవకాశాన్ని తీసుకొని నమ్మి చేస్తేనే లైఫ్ మారింది. ఇది 100% సత్యం. అలాగే ఎంతో మంది యూత్ మారారు ఈరోజు చాలా మంది. సో ఎంతో మంది లేడీస్, ఫిజికల్ ఛాలెంజర్స్ వీళ్ళే మారారు. ఇంకా ఇంతమంది మారినప్పుడు మనం ఎందుకు మారకూడదు? ఒకసారి ఆలోచించండి. అంటే అన్ని ఇచ్చినా మనం ఏం చేయలేకపోతున్నాం. ఏం లేని వ్యక్తులు మాత్రం పోరాటం చేసి వాళ్ళు గుర్తింపు సంపాదిస్తున్నారు. అంటే వీళ్ళందరికీ ఏమి లేదు సార్, దేవుడు ఒక అవకాశం ఇస్తే అవకాశాన్ని తీసుకొని జీవితం మార్చుకున్నారు. అదే అవకాశం మీకు వచ్చింది, నాకు వచ్చింది, మనం ఎందుకు మార్చుకోకూడదు? ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు చేయకూడదు? ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు చేయాలో నా దగ్గర చాలా ఉన్నాయి రీజన్స్. మనం పేరులో ఉన్నాం కాబట్టి వెస్టేజ్ చేయాలా? నా దగ్గర పెట్టుబడికి డబ్బులు లేవు కాబట్టి వెస్టేజ్ చేయాలా? కానీ ఎందుకు చేయకూడదు? నీ దగ్గర రీజన్ ఉందా? ఆ రీజన్ ఉంటే వెస్టేజ్ చేయమాకు. కానీ ఎందుకు వెస్టేజ్ చేయాలో నేను 100 రకాల కారణాలు చెప్తా 100%. సో గట్టిగా 3 సంవత్సరాలు పట్టుకుంటే చాలండి, మన జీవితం టోటల్ ఎంటర్ లైఫ్ మారిపోతుంది. ఒకటి 60 సంవత్సరాలు ఒకే చోట గొడ్డు పని చేద్దామా, లేదు 3 సంవత్సరాలు కష్టమైన సరే ఎదుర్కొని మన జీవితంతో పాటు మన ఫ్యామిలీ జీవితం మొత్తం మారుద్దామా? ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో ఫైనల్ ఒకటే చెప్పదలుచుకున్నా, వయసులో ఉన్నప్పుడు పని చేస్తేనే వయసు అయిపోయినాక జీవితం మారుతుంది. వయసులో ఉన్నప్పుడు నాకు అన్ని తెలుసు, ఇదంతా వేస్ట్ అని మీరు కానీ అట్లాగే టైం పాస్ చేస్తా ఉండండి. రాబోయే రోజుల్లో ఇలాంటి చాలా దారుణాలు చూడగలుగుతారు. ఈరోజు మీరు చాలా మంది ఈరోజు బయట ఎంతో మంది అన్నానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వయసులో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోండి బాస్. వయసు అయిపోయిన తర్వాత నువ్వు చెయ్యాలనుకున్న నీ బాడీ సపోర్ట్ చెయ్యదు. ఓకేనా? సో ఒకసారి ఆలోచించండి, వెస్టేజ్ బిజినెస్ కాకుండా నిజంగా మనం సంపాదించడానికి వేరే అవకాశం ఏముంది? ఒకవేళ వెస్టేజ్ లో సక్సెస్ అవ్వకపోతే మనకు ఒరిగేది ఏముంది? వెస్టేజ్ బిజినెస్ లో ఏం లాస్ అవుతున్నాం? ఒకే ఒక ఆలోచన చేయండి. అసలు వెస్టేజ్ బిజినెస్ ఏం చేస్తుంది? మన వెస్టేజ్ బిజినెస్ ని చేస్తే ఏం లాస్ అవుతున్నాం? ఒకటే ఆలోచించండి. నేను ఒకటే చెప్తున్నా, రోజు లేడీస్ అయితే 3-4 సీరియల్ చూస్తారు, 10 మంది ముచ్చట్లు పెడతాం. ఆ ముచ్చట్లు కేసు లో ఈ వెస్టేజ్ అవకాశాన్ని మాట్లాడుకోండి, మీకు తెలియకుండా 1 year తర్వాత మంచి ఇన్కమ్ పొజిషన్ లోకి వెళ్తావు.
అదే బాయ్స్ అయితే ఈవినింగ్ జాబ్ తర్వాత రిమోట్ తీసుకొని టీవీ ముందు కూర్చోవడం కానీ బయటకెళ్ళి ఒక గంట పట్టుకొని తిరగకుండా ఇదే వ్యక్తి అవకాశాన్ని పట్టుకుని ఒక 1 ఇయర్ పాటు పాస్ అయితే మీ జీవితం ఎందుకు మారదు ఒకసారి ఆలోచించండి. దీనికి ఏం లాస్ ఉంది ఒకసారి ఆలోచించండి. మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే 100% మన జీవితం మారుద్దండి. 100% మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జాబ్ అనేది కేవలం మనకి చిన్నపాటి నీడ్స్, అవసరాలు తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మీ జీవితంలో ఏదైనా కోరికలు ఉన్నాయి అంటే దానికి ఉన్నది ఒకే ఒక బిజినెస్, ఉన్న అవకాశం ఓన్లీ వన్ బిజినెస్ అంతే. ఈ రోజు ధనవంతుడికి డబ్బు సంపాదించడానికి చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. నాలాంటి పేదవాళ్ళు రూపాయి పెట్టుబడి పెట్టకుండా ధనవంతుడు అవ్వాలి అంటే దానికి ఉన్న ఒకే ఒక అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం ప్రపంచం మొత్తం మీద. మీరు గూగుల్, యూట్యూబ్ రీసెర్చ్ చేయండి. అలాగే రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఒక బుక్ కూడా ఉంది, కావాలంటే దాన్ని కూడా రీసెర్చ్ చేయండి, బాగా చదువుకోండి. 100% చెప్తున్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు ఫేక్ అన్నా సరే 100% రాబోయే 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంలో మీరు జాయిన్ అవ్వాలంటే మీకు ఒక ఎగ్జామ్ టెస్ట్ కూడా ఉంటుంది బాస్. ఆ రోజు మీరు గిలగిల కొట్టుకున్నా సరే పోయిన టైం మళ్ళీ తిరిగి రాదు, ఖచ్చితంగా చెప్తున్నా 100%. సో కాబట్టి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మారుతుంది. మరి ఛాయిస్ ఈజ్ యువర్స్. ఈ యొక్క నిర్ణయం మీరు తీసుకుంటారా లేదా మీ ఇష్టం. ఒకటి తీసుకోకపోతే ఒరిగేది ఏమీ లేదు. మీ జీవితం ఇప్పుడు ఎలా ఉందో రేపు కూడా అలాగే ఉంటుంది. జీవితం అయితే ఏం మారదు. ఈ రోజు పేదరికమే, రేపు పేదరికమే, 10 సంవత్సరాల తర్వాత కూడా అదే పేదరికం. జస్ట్ ఎస్ అని ఒక చిన్న ఆ వర్డ్ మీ మైండ్ కి పంపిస్తే మాత్రం లాస్ అయితే 100% లేదు, కానీ ప్రాఫిట్ మాత్రం 100% తరతరాలకు ఉందండి. 100% చెప్తున్నా. ప్రాఫిట్ మాత్రం తరతరాలకు ఉపయోగపడేటువంటి ప్రాఫిట్ ఉంది. సో దయచేసి నిర్ణయం తీసుకోండి. 100% మీ తరాలకి, మీ పిల్లలకి ఏం ఇవ్వగలుగుతున్నారు, ఏం ఇవ్వాలనుకుంటున్నారో ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ తరాలు మీ యొక్క పేర్లు చెప్పుకొని మా అమ్మ నాన్న చాలా గొప్పగా నాకు ఇవ్వగలిగారని మీ కొడుకులు చెప్పుకునే విధంగా మనం సక్సెస్ అవ్వాలా. మీరు కూడా చాలా మంది స్టూడెంట్స్ కూడా చెప్తున్నా, మీ అమ్మ నాన్న మళ్ళీ పుడితే నాకు ఇలాంటి కూతురు ఇలాంటి కొడుకు మా కడుపున పుట్టాలిరా అనేటువంటి స్థాయికి మనం ఎదిగి చూపించాలా. సక్సెస్ ఎప్పుడు అప్పుడు సొత్తు కాదండి. ఈ రోజు మన పేదరికంలో పుట్టాం, కానీ ఈ రోజు దేవుడు దేవుడు మన అందరికీ మన అదృష్టమో ఏంటో పక్కన పెట్టండి. నిజంగా 100% నేనైతే చెప్తా, మా దేవుడైనా మా నాన్న ఎన్ని మంచి పనులు చేశారో నాకైతే తెలియదు, కానీ వ్యక్తి తన ఒక గొప్ప అవకాశం నాకు దొరికింది కాబట్టి ఈ రోజు నెలకు 1,00,000 పైన ఇన్కమ్ సంపాదిస్తూ 11,000 మందికి అవకాశం కల్పించగలిగాం. నాకు నిజంగా ఈ అవకాశం దొరకకపోతే ఏంటి బాస్ ఒకసారి ఆలోచించండి. సో వ్యక్తి అవకాశం తీసుకోకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బాస్, మీకు ఇంకొక జీవితం లేదు, ఉన్నది ఒకటే జిందగీ. ఒకటి ఈ జిందగీలో ఏం పూడ్చినా ఈ జీవితంలోనే పడవాలా. నువ్వేం సాధిస్తావో సాధించు. సో పుట్టిన జన్మతో ఒక అర్థం ఉండాలి అనుకుంటే నిర్ణయం తీసుకోండి, ఖచ్చితంగా 100% మన జీవితం పక్కా మారుతుంది. 100% చెప్తున్నా. సో దయచేసి ప్లాన్ చేయండి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీరు ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే మాత్రం